హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న వారి కార్యాలయాల్లో నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ పోస్టులన్నీ కూడా పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ జిఎన్ఎం లేదా బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ అర్హతలతో నర్స్ ఖాళీల భర్తీకై ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఏపీ మరియు తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆసక్తి మరియు అర్హత గల నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరుతూ జారీ చేయబడిన ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు గనక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వారి చేత జారీ చేయడం జరిగిందండి. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. Online applications is invited for the nursing officer recruitment common eligibility test for the recruitment of nursing officer posts at level 7 pay matrix. అంటే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారండి. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కొరకు వీరికి సంబంధించి పే స్కేల్ అనేది రివైజ్డ్ పే బ్యాండ్ 2 కింద 9,300 రూపాయల నుంచి 34,800 రూపాయల వరకు, గ్రేడ్ పే అనేది 4,600 రూపాయలుగా ఉంటుందండి. ఈ వేకెన్సీస్ అనేవి న్యూఢిల్లీ ఎయిమ్స్తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎయిమ్స్ కార్యాలయాల్లో యాజ్ పర్ అవైలబుల్ వేకెన్సీస్ బట్టి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా నర్సింగ్ కౌన్సిల్ నుంచి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏదైనా గుర్తింపు పొందిన భారతీయ నర్సింగ్ కౌన్సిల్ లేదా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ ద్వారా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఆర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. అభ్యర్థులు ఖచ్చితంగా నర్సెస్ అండ్ మిడ్వైఫరీ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. నర్సెస్ అండ్ మిడ్వైఫ్ ఇన్ స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది అందరికీ కూడా 18 నుంచి 30 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. కొన్ని వర్గాల అభ్యర్థులకి గరిష్ట వయోపరిమితి సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ షెల్ బి కౌంటెడ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. ఈ ఏజ్ కట్ ఆఫ్ తేదీ అనేది ఈ అప్లికేషన్ ఫామ్ యొక్క క్లోజింగ్ డేట్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ అనేది జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకి 3,000 రూపాయలండి. ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 2,400 రూపాయలు. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే డిజబిలిటీ ఉన్న అభ్యర్థులందరికీ కూడా ఎటువంటి ఫీ రుసుము లేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ముందుగా 2,400 రూపాయలు పే చేయవలసి ఉంటుందండి. తర్వాత వారు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత వారి యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది రిఫండ్ చేయబడుతుంది. ఇక అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫీ అనేది డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే పే చేయవలసిందిగా కోరడం జరిగిందండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోయే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందండి. ఈ రాత పరీక్ష అనేది 2 స్టేజ్ల్లో జరుగుతుంది. ముందుగా స్టేజ్ 1 చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్ 15, 2024 ఆదివారం జరగనుందండి. నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ అండి. ఇది అక్టోబర్ 4, 2024 శుక్రవారం జరగనుంది. రెండు కూడా సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. రెండు కూడా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించబడతాయి, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇక ఈ ప్రకటనకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు కానీ కావాల్సిన వెబ్సైట్ www.aimsexams.ac.in. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఆగస్టు 1, 2024 నుండి ఆగస్టు 21, 2024 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని జిరాక్స్ కాపీస్ కూడాను పెట్టి మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మళ్ళీ ఫిజికల్గా కూడా సెండ్ చేయవలసి ఉంటుందండి. అంటే ముందుగా ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత అప్లికేషన్ మళ్ళీ పంపవలసి ఉంటుంది ఆఫ్లైన్లో. దీనికి సంబంధించి ఏమైనా దరఖాస్తు చేసుకునే టైంలో ఏమైనా
తప్పులు కానీ చేసినా లేదంటే ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నా, కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకున్నా ఆగస్ట్ 22, 2024 నుండి ఆగస్ట్ 24, 2024 వరకు ఎడిట్ చేసుకునేందుకు గాను సమయం అయితే ఇవ్వబడిందండి. క్లోజింగ్ డేట్ అయితే ఆగస్ట్ 21, 2024. ఏమైనా కరెక్షన్స్ కోసం అయితే ఆగస్ట్ 24, 2024 వరకు మీ యొక్క ముందుగా సబ్మిట్ చేసిన అప్లికేషన్కి అవకాశం అయితే కల్పించబడుతుంది. ఆన్లైన్ పోర్టల్ ఆఫ్ ఫర్ అప్లికేషన్ విల్ బీ క్లోజ్డ్ బై 5 PM ఆన్ 21st August 2024. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కానీ చూసుకున్నట్లయితే SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఇచ్చారండి. OBC వారికి 3 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాలు గాను ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ www.aimsexams.ac.in అండి. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నో అడ్మిట్ కార్డ్ విల్ బి సెంట్ బై పోస్ట్, అంటే పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఎటువంటి అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ రాదండి. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ తెలపడం జరిగింది. ప్యాటర్న్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్లయితే ప్యాటర్న్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుందండి, ప్రిలిమినరీ మరియు మెయిన్స్లో. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మొత్తం మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. 100 మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇందులో 20 మార్కులు అనేవి జీకే మరియు యాప్టిట్యూడ్ సంబంధించి ఉంటాయి. 80 మార్కులు అనేవి సిలబస్కి సంబంధించి ఉంటుందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇక అదేవిధంగా స్టేజ్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడాను స్టేజ్ 2కి మెయిన్స్కి అవకాశం అయితే కల్పించబడుతుందండి. మెయిన్స్ ఎగ్జామ్ కానీ చూసుకున్నట్లయితే ఇందులో 160 మార్కులకి అయితే ఉంటుందండి. సమయం 180 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ అంతా కూడాను ఈ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగిందండి. 2 అంటే బేస్డ్ ఆన్ స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ మరియు అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు www.aimsexams.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ Annexure 1 కానీ చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకి సంబంధించి లిస్ట్ ఆఫ్ ఎయిమ్స్ కూడా ఎక్కడెక్కడ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి 15 లొకేషన్స్లో మనకైతే చూపించడం జరిగిందండి. ఇవన్నీ కూడా స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ల ఆధారంగా వేకెన్సీస్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే టైంలో కానీ తర్వాత కానీ అభ్యర్థులకు ఏమైనా క్వెరీస్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్లో మండే టు ఫ్రైడే అయితే 10 to 5 PM వరకు అవైలబుల్గా ఉంటుంది. సాటర్డే అయితే 10 to 1 PM వరకు అవైలబుల్గా ఉంటుందండి. టోల్ ఫ్రీ నెంబర్ 1800117898 నెంబర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వారి చేత జారీ చేయబడిన నర్సింగ్ ఆఫీసర్స్ పర్మనెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.